నేను చెప్పండి, చూడటానికి సన్నగా ఉన్నా, బరువు కూడా అంత లేను, 65 కేజీలే ఉన్నా. కానీ మా ఊరు వెళ్తే నన్ను అందరూ ప్రేమిస్తారు. అంత అందగాడిని కాదు, అంత మాటకాడిని కాదు, విన్నారా? అంత పరువు ప్రతిష్టలు నాకు లేవు, వింటున్నారా? ఒక అల్పమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమేమో, ఒక ఘనతకెక్కిన వాళ్ళం కాదు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి హృదయంలో చేర్చుకున్నామో, ఎప్పుడైతే హృదయంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చామో, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చామో, ఎక్కడ నిలబడిన అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ పక్కంటోళ్ళు చేపట్టుకుని నువ్వు ఒక అద్భుతం అని చెప్పండి. మీరు ఒక అద్భుతం అండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, కబ్జాయేల్ అనే ఊరికే ఘనత వస్తుంది. దేవుడు ఆ ఊరి పేరుని తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఏమన్నాడంటే, అక్కడ యెహోయాదా అనే వ్యక్తి ఉన్నాడు, అతడంట ఘనతకు ఎక్కాడంట. ఎలా ఎక్కాడు ఘనతకు? క్రియల చేత. అనండి ఆ మాట కొంచెం స్పష్టంగా